మన సనాతన ధర్మంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి చరిత్ర, ప్రాధాన్యత, ఆధ్యాత్మిక కథలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురాతన శివాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి శివాలయానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్లో ఉంది. ఇది పంచకేదార్ యాత్రలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు దీని విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్నాథ్ కంటే కూడా ఎత్తులో ఉండే ఈ తుంగనాథ్ ఆలయం ఎంతమందికి తెలుసు? శివయ్య దర్శనం అంటే సాహసం అనే చెప్పాలి. తుంగనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని గర్హాల్ హిమాలయాల్లో ఉన్న 5 పవిత్ర ప్రదేశాల్లో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. తుంగనాథ్ ఆలయం పంచకేదారాల్లో ఒకటి. ఇది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగనాథ్ పర్వత శ్రేణిలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 3680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శివాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఈ తుంగనాథ్ ఆలయం పంచకేదార్లో 3వది అని పరిగణించబడుతుంది. ఇప్పుడు తుంగనాథ్ ఆలయం చరిత్ర తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసిన వినాశనాన్ని, పాపాన్ని వదిలించుకోవాలని కోరుకుంటారు. వారు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ పాపాలను ఎలా వదిలించుకోవాలని అడుగుతారు. ఈ పాపాల నుంచి శివుడు మాత్రమే మిమ్మల్ని విడుదల చేయగలడని కృష్ణుడు వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వారు శివుడిని సంతోషపెట్టడానికి శివుడు ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అయినప్పటికీ శివుడు పాండవుల పట్ల అసంతృప్తిగా ఉన్నాడు. వాళ్ళు ఎక్కువ రక్తపాతం చేయడంతో వాళ్ళపై కోపంగా కూడా ఉంటాడు. పాండవులని వారి పాపం నుండి విడిపించాలని కోరుకోలేదు శివుడు. దానివల్ల శివయ్య ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అని పిలువబడే కాశీలో ఉన్నాడు. పాండవులు అక్కడికి కూడా చేరుకున్నారు. శివుడు వీళ్ళు నా వెంటే వస్తున్నారు అని చెప్పి ఎత్తైన కేదార్కు వెళ్ళాడు. అయినప్పటికీ పాండవులు చాలా దృఢంగా ఉన్నారు. వారు ఆ శివయ్యను అనుసరించి కేదార్కి కూడా వెళ్లారు. శివుడు వారిని కలవడానికి ఇష్టపడలేదు. శివుడు ఎద్దు రూపాన్ని తీసుకొని గడ్డిని చూడడం ప్రారంభించాడు. కానీ భీముడు శివుని గుర్తించి వారు మూపురం పట్టుకున్నారు. అంటే ఎద్దు పై భాగాన్ని పట్టుకుంటారు. ఎద్దు భూమిలోకి ప్రవేశించడం ప్రారంభించింది. వారి ప్రార్థనకు శివుడు సంతోషించాడు. అలాగే శివయ్య అసలు రూపాన్ని కూడా వాళ్ళకి దర్శనమిచ్చాడు. ఎద్దు రూపంలో ఉండే శివయ్య నేను 5 భాగాలుగా విభజించబడి 5 స్థానాల్లో ఉంటాను అని పాండవులకు చెప్పడంతో ఈ సంఘటన తర్వాత పాండవులు ఈ 5 దేవాలయాలను నిర్మించారని కూడా చెబుతారు. ఈ దేవాలయాలను పంచకేదార్ అని పిలుస్తారు. అలాగే పంచకేదార్ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని కూడా చెబుతారు. తుంగనాథ ఆలయం కూడా పంచకేదార్ ఆలయంలో భాగం. ఇక్కడ ఎద్దు గుండె మరియు చేతి దుస్తువులు ఉన్నాయని చెబుతారు. తుంగనాథ్ ఆలయానికి సమీపంలో మరో అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే చంద్రశీల శిఖరం. ఇది తుంగనాథ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇది హిమాలయాల ఒడిలో సముద్ర మట్టానికి 4000 మీటర్లు అంటే 13,123 అడుగుల ఎత్తులో ఉంది. మన పురాణాల ప్రకారం రామాయణంలో చెప్పినట్లుగా రావణుణ్ణి చంపినందుకు పాపానికి ప్రాయశ్చిత్తం కోసం రాముడు ధ్యానం చేసిన ప్రదేశం ఇది అని చెబుతారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు రాముని పాపాలను కూడా తొలగించేస్తాడు. తెలుసుకున్నారు కదండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తుంగనాథ్ ఆలయం గురించి. ఇంతకుముందే ఈ ఆలయం గురించి మీకు తెలుసా లేదని నాకు కింద కామెంట్ చేయండి. అలాగే కేదార్నాథ్ వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా తుంగనాథ్ ఆలయాన్ని అలాగే చంద్రశీల శిఖరాన్ని కూడా దర్శించరండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.